హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఈ మొక్క ఏంటో గెస్ చేయండి చూద్దాం. చూడటానికి వీడిలాగా ఉంది కదా! కానీ కాదండి. ఇది చాలా న్యూట్రిషియస్ అండ్ ఎంతో హెల్తీ లీఫీ వెజిటబుల్ అనమాట. మాకిక్కడ అమెరికాలో సమ్మర్ వచ్చిందంటే ఇలాంటి మొక్కలు కలుపు మొక్కల్లాగా బాగా పెరిగిపోతాయి. ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వకుండా, ఎలాంటి మందులు ఇవ్వకుండా చాలా బాగా హెల్తీగా పెరిగిపోతుంది. చూసారా? ఎంతటి నేలలో అయినా చాలా చక్కగా పెరిగిపోతుంది. చాలామంది వీటిని కలుపు మొక్కల్లాగా తీసి పారేస్తూ ఉంటారు. ఇంతకీ ఏంటా ఈ మొక్క అనుకుంటున్నారా? అదేనండి మన గంగవాయల కూర లేదంటే గంగవెల్లి కూర అని అంటారు. మీలో ఎంతమందికి ఈ కూర గురించి తెలుసో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చూసారు కదా! ఇది నా గార్డెన్‌లో కరివేపాకు మొక్క ఉన్న టబ్‌లో వాలంటరీగా పెరుగుతుంది. అంటే తనకు తానే నేను ఎప్పుడు సీడ్స్ అయితే వేయలేదు. నేచర్ ఇచ్చిన గిఫ్ట్ లాగా ఎవ్రీ ఇయర్ సేమ్ టైంకి బాగా వచ్చేస్తుందనమాట. వీటినైతే ఇవాళ నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. మనం వారంలో 2, 3 సార్లైనా ఆకుకూరలను మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకంటే వీటిలో 80-90% వరకు వాటర్ కంటెంట్ ఉంటుంది. వేసవిలో మనం డీహైడ్రేట్ అవ్వకుండా ఇది చాలా బాగా సహాయపడుతుందనమాట. గంగవెల్లి కూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్, ఐరన్‌తో పాటు చేపలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి పాలకూరల కంటే గంగవెల్లి కూరలోనే ఎక్కువ ఉంటాయి. చాలామందికి గంగవెల్లి ఆకుకూర గురించి తెలియక తీసి పారేస్తూ ఉంటారు. మనకి ఎంతో మేలు చేసే ఈ ఆకుకూరని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ గంగవెల్లి ఆకుకూర పప్పుతో తింటే మనకి మన ఊరు గుర్తొస్తుంది. మీరు ఈ ఆకుకూరతోటి ఎలాంటి రెసిపీస్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.